మహారాజుకి జై. మనం ఇంకా గణపతి నవరాత్రుల్లోనే ఉన్నాము. మొన్న వినాయక చవితి చేసుకున్నాం. దాని గురించి మాస్టర్ గారు ఒక అద్భుతమైన ఆర్టికల్ మనకి గణపతి అని అందించారనమాట. ఒకసారి అది స్మరించుకుందాం. మాస్టర్ గారు అంటున్నారు, హిందూ ధర్మంలో 3 దేవతలున్న విఘ్నేశ్వరుడికే అగ్రతాంబూలం. హిందూ ధర్మంలో 3 దేవతలున్నా కానీ విఘ్నేశ్వరుడికే అగ్రతాంబూలం. వైష్ణవులేమి, శైవులేమి, బ్రహ్మలేమి, శాక్తేయులేమి, ఏ దేవతను ప్రధానంగా ఆరాధించేవారైనా వివాహము, ఉపనయనం వంటి ప్రత్యేకమైన వేడుకల నుండి నిత్యము చేసే దేవతార్చన వరకు అన్నింటిలోనూ మొదట విఘ్నాలను నివారించుకోవడానికి విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. ఆయన దగ్గర మాత్రం ఇంకా వేరేగా మాట్లాడడానికి లేదనమాట. ఏ సాంప్రదాయాన్ని పాటించినా ముందు ఆయనకి నమస్కారం చేసి ఆ విఘ్నాలు రాకుండా ఆయన ప్రార్థించిన తర్వాతే వాళ్ళ సాంప్రదాయాలన్నీ పూజ చేసుకుంటారు, అలాగే ఆరాధన చేస్తారు అంటారు మాస్టర్ గారు. హైందవ జీవిత విధానంలో గణపతికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారో యోచించడం అవసరం. అది వారి అంధవిశ్వాసం అని కొట్టిపారేయడం చాలా తేలిక. మనకేం తెలియకపోతే ఏముంది, ఏదో ఒకటి మాట్లాడేస్తారు. సైన్స్ ఇంతగా ముందుకెళ్తూ ఉంది అని. అంటే సైన్సే మనకి అర్థం కాదు, కానీ సైన్స్ ముందుకు వెళ్తుందని మన సర్టిఫికేట్ ఇచ్చేస్తూ. అలాగే ఇవన్నీ గుడ్డి నమ్మకాలు. చంద్రుడి మీదకి వెళ్ళి కాలు పెట్టారు, చంద్రుడు దేవుడా లేకపోతే చంద్రుడు ఏమన్నా దేవత అనేవాళ్ళు ఉన్నారట. అది వారి అంధవిశ్వాసం అని కొట్టిపారేయటం చాలా తేలిక. ఏ విశ్వాసమైనా ఇన్ని వేల సంవత్సరాలు కోట్లాది జనాన్ని ఆకట్టుకోగలుగుతుందంటే ఎక్కడో మానవుల హృదయాల లోతుల్లో ఎంతో నిగూఢము, ప్రగాఢము అయిన అవసరాన్ని నెరవేరుస్తూ ఉండి తీరాలి అన్న యోచన వాస్తవిక దృష్టికి, విఘ్నతకు కనీసం కొలబద్ద. మాస్టర్ గారు వాడిన పదాలు ఎంత అద్భుతం అంటే ఒక్క పదం కూడా మార్చలేము అనమాట. అంటే అది కేవలం అంధవిశ్వాసాలు ఏంటి, మూఢనమ్మకాలు అని కొట్టిపారేయటం అనేది చాలా తేలిక. కానీ ఒక అంధవిశ్వాసమైన ఇంకోటైనా వీళ్ళు తెలియకుండా ఏది అనుకుంటున్నా కానీ ఏ విశ్వాసమైనా ఇన్ని వేల సంవత్సరాల పాటు కోట్లాది జనాన్ని ఆకట్టుకోగలిగిందంటే ఎక్కడో మానవ హృదయాల లోతుల్లో ఎంతో నిగూఢము, ప్రగాఢము అయిన అవసరాన్ని నెరవేరుస్తూ ఉండి తీరాలి అన్న యోచన వాస్తవిక దృష్టికి, విఘ్నతకు కనీసం కొలబద్ద. అట్లా కనుక ఆలోచిస్తే ఆ ప్రయోజనం ఏమిటని యోచించడం సరి అయిన మానవత్వం, విఘ్నత. ఊరికే కొట్టిపారేయటం కాకుండా ఇంతకాలం నుంచి ఇంతమందిని దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అంటే డెఫినెట్గా దానికి ఒక రీజన్ ఉంటుంది. అది ఏదో ఒకళ్ళకి చేస్తూ ఉండబట్టే వాళ్ళు ఇంతకాలంగా చేస్తూ ఉన్నారు అని అలా ఆలోచించడం అనేది మాస్టర్ గారు అంటారు మానవత్వం, విఘ్నత. అది సరైన మానవత్వం, విఘ్నత. ఇటువంటి ప్రతి విషయాన్ని మూఢ విశ్వాసాన్ని కొట్టివేయడం ఆధునిక మూఢనమ్మకం. ఏముందండి ఇవన్నీ మూఢనమ్మకాలంటే అని దాన్ని కొట్టివేయడం ఇవాళ ఆధునిక మూఢనమ్మకం అంటున్నారు. కొన్ని వేల సంవత్సరాల మానవుడు భూమి మీద జీవిస్తూ వ్యక్తి యొక్క జాతి యొక్క మనుగడ తక్కిన ప్రకృతితో ముడిపడి ఉన్నదని క్రమంగా తెలుసుకున్నాడు. అంటే మనిషి యొక్క జాతి యొక్క మనుగడ అనేది, అంటే మనంగా ఒక్కడమే ఏది చేయలేం. మాస్టర్ గారు అన్నట్టుగానే మానవుల్ని ప్రకృతిలోని అన్ని జీవులు కలిసి పోషిస్తూ, చందాలేస్తూ పోషిస్తున్నాయి అంటారు. చెట్లు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏదైనా కానీ అవన్నీ పోషిస్తూ ఉంటేనే మనం జాతి యొక్క జీవిత అవసరాలకి మించి ఇతర ప్రాణులను వృక్షజాతులు అయితేనేమి బాధించక గౌరవించాలని తెలుసుకున్నాడు. అంటే జీవిత అవసరాలకు మించి ఇతర ప్రాణులను, వృక్షజాతులను అయితేనేమి బాధించక గౌరవించాలని తెలుసుకున్నాడు. అంటే అది ఎవాల్వ్ అవుతూ ఉండే కొద్దీ ఎలా తెలుసుకున్నారు అనేది. సంస్కృతి, నాగరికతలు వికసించిన కొద్దీ ఈ భావమే అహింసా సూత్రంగా ఒక వంక రూపొందింది. మరొక వంక వాటి పట్ల మనకి ఆధారమైన నదులు, కొండలతో కూడిన మిగిలిన ప్రకృతిని కూడా గౌరవించి చివరకు జీవులన్నిటికీ మనందరి కనీస
జీవిత అవసరాల దగ్గర నుండి సుఖము, సౌఖ్యము, సౌందర్యాల వరకు ఆ ప్రకృతి అంతా కారణమని మానవుడు గుర్తించాడు. ఆ భావాన్ని త్రికరణ శుద్ధిగా ప్రకటించుకొనడమే ఆరాధన. ప్రకృతిలోని వివిధ వస్తువుల, జీవుల రూపాలలో సకలాన్ని సృష్టించి పోషించే సృజనాత్మ శక్తిని దర్శించి ఆరాధించాడు మానవుడు. అంటే తన వికాసానికి, ఆ జాతి యొక్క మనుగడకి ఇవన్నీ కారణమని తెలుసుకున్న తర్వాత తనకి కనీస అవసరాల దగ్గర నుంచి సుఖము, సౌఖ్యము, సౌందర్యాల వరకు ఆ ప్రకృతి అంతా కారణమని మానవుడు గుర్తించాడు. కాబట్టి ఆ భావాన్ని త్రికరణ శుద్ధిగా ప్రకటించుకోవడమే ఆరాధన. ప్రకృతిలోని వివిధ వస్తువుల, జీవుల రూపాల్లో సకలాన్ని సృష్టించి పోషించే, అంటే ఇన్ని రూపాల్లో ఈ మొత్తాన్ని సృష్టించి పోషించే ఏ శక్తి అయితే ఉందో సృజనాత్మక శక్తిని దర్శించి ఆరాధించాడు మానవుడు. ఈ దర్శనమంతటిని ఇముడ్చుకున్నదే విఘ్నేశ్వర ఆరాధనం. ఏంటట, ప్రత్యక్షంగా మానవులకి తెలిసిన జంతువులన్నింటిలోకి అతిపెద్దదైన ఏనుగు దగ్గర నుండి ఆడుకుంటుంది, ఇట్లా తిప్పుతూ ఉండాలి. అతిపెద్దదైన ఏనుగు దగ్గర నుండి ఇండ్లలో సామాన్యంగా తిరుగాడే అతి చిన్న జంతువైన ఎలుక వరకు జంతుజాతులన్నిటికీ ప్రతీక వినాయకుని రూపం. పెద్ద జంతువు దగ్గర నుంచి చిన్న జంతువు వరకు ఆయన యొక్క రూపం అంటే జంతుజాతి మొత్తానికి కూడా ప్రతీక అంటున్నారు మాస్టర్ గారు. అందులో మానవుడు కూడా విడదీరాని అంతర్భాగమేనన్న వివేకం ఆయన రూపంలోని మానవ దేహం. వినాయకుడిలోని మానవ రూపం ఏం తెలియజేస్తుందట అంటే మానవుడు కూడా ఇందులో విడదీరాని అంతర్భాగమేనన్నది. అంటే జంతువుల దగ్గర నుంచి వీటన్నిటి నుంచి ఈ విధమైన జంతుజాలాన్నంతటినీ పోషించేది వృక్షజాలమే. మానవులైనా జంతుజాలైనా పోషించేదంతా కూడా వృక్షజాలమే. కనుకనే అన్ని రకాలైన పత్రితో ఆయనను పూజిస్తారు. అంటే వీటన్నిటిని పోషించేది ఆయన కనుక, అవే కనుక వృక్షాలు కనుక వాటితోటి ఆయన్ని పూజిస్తారు. ఇన్ని జీవజాతులకు ఆధారమై నిలిచింది భూమి. ఇన్ని జీవజాతులకు ఆధారమై నిలిచేది ఏంటి? భూమి. అందుకే ఈ పూజ అంతటికి మూలం మట్టితో చేసిన వినాయకుడు. పత్రితో ఎందుకు పూజిస్తారు, మట్టి వినాయకుడు ఎందుకు పూజిస్తారంటే ఈ జీవులన్నిటికీ కూడా ఆధారమై నిలిచేది ఏదంటే భూమి. అందుకే ఆ పూజ అంతటికి మూలం మట్టితో చేసిన వినాయకుడు. అయితే భూమి మీద నీరు లేకపోతే అటు వృక్షజాతులు, ఇటు జంతుజాలము కానీ ఉద్భవించడం కానీ మనడం కానీ అంటే అవి ఉండటం, అవి కానీ సంభవించేది కాదు. కొన్ని భూమి ఒక్కటే ఉంది, నీరు లేదు అంటే అది ఇక ఈ జంతుజాతులు కానివ్వండి, మానవ జాతి కానీ అవి భూమి మీద మనడం అసలు ఉండడం సంభవించేది కాదు. కాబట్టి సర్వజీవుల దేహాలు భూమి యొక్క సారాన్ని జలము ద్వారా పొంది ఏర్పడినవే. దీన్ని స్మరించడానికే పూజ అయిన తర్వాత పత్ర పుష్పాలతో పాటు మట్టి వినాయకుడిని కూడా పవిత్రమైన నదిలోనో లేక కోనేటిలోనో నిమజ్జనం చేస్తారు. మట్టితో చేసే విగ్రహం కారణం అది. ఆయన నిమజ్జనం నీటిలో చేయడానికి, అంటే ఈ నదుల్లోనూ కోనేరులోనూ నిమజ్జనం ఎందుకు చేస్తారు అంటే భూమి ద్వారా మనం ఆ నీటి యొక్క సారాన్ని మనం తీసుకోవటం వల్లే ఇది మొత్తం ఏర్పడిందనమాట. అందుకని అది సాధ్యపడినప్పుడు మాత్రమే బావిలో వేస్తారు. లేకపోతే ఈ రోజుల్లో ఇదంతా ఒక మూఢనమ్మకమని ప్రజల అజ్ఞానానికి మచ్చుతనికని తోచడం సహజం. నానాటికి ఆవులు, గేదెల వంటి అతి సామాన్యమైన పశువులు కూడా ఎలా ఉంటాయో మన పిల్లలకి తెలియని స్థితి వస్తుంది. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే మాస్టర్ ఎప్పుడో చెప్పారు ఈ మాట. ఆవులు ఇవి మనకి పశువులు అంటే ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూడండి, పిల్లలకి పిచ్చుకలంటే ఆకులంటే తెలియని పరిస్థితి వచ్చేసింది. ఇంత రేడియేషన్ వల్ల అసలు మన వైపు అయితే అక్కడ ఒక్కటి కూడా కనపడదు. మనం ఇండియా వెళ్తే ఎంత ఘోరం అంటే అంత ఘోరం. కాకుల్లో పిచ్చుకల్లో ఇంకా ఎక్కడన్నా పిచ్చుకలు కనపడుతున్నాయి. కాబట్టి ఎలా ఉంటాయో మన పిల్లలకి తెలియని స్థితి వస్తుంది. డైరీ ఫామ్లోని పరికరాల నుండే మనకు పాలు వస్తున్నాయని పిల్లలు అనుకునే రోజులు వస్తున్నాయి. ఈ మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు ఈ మాట?
పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే స్టోర్లోంచి, అంతే తప్పించి ఆవుల నుంచో గేదెల నుంచో అని తెలియని స్థితిలో, అంటే అసలు వాటిని చూడటం కానీ అసలు అవి ఎలా వస్తాయని తెలియదు. డైరీలో మన స్టోర్లో వెళ్ళి వాల్మార్ట్లో కొనుక్కుంటాం, లేకపోతే ఇంకో స్టోర్లో కొనుక్కుంటాం అనే పరిస్థితి అయిపోయింది. అందుకని డైరీ ఫామ్లోని పరికరాల నుండే మనకు పాలు వస్తున్నాయి అని పిల్లలు అనుకునే రోజులు వస్తున్నాయి. కోళ్ల ఫారాల సమీపంలో నివసించే వారికి తప్ప కోళ్ళు ఎలా ఉంటాయో తెలియని తరాలు వారు మన పట్టణాల్లో పెరుగుతున్నారు. కోళ్ళను కూడా చూసే అవకాశం లేదు. మామూలుగా ఒకరోజు ఉదయం జనరల్గా పాత రోజుల్లో అయితే మనకి అలారం అంటే కోడి కోతే, అది అరుస్తూనే ఉంటుంది వీళ్ళు లేచేదాకా. అట్లా కానీ ఇవాళ కోళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. తెలిసినా అవి వేరే రకంగా తెలుస్తాయి తప్పించి వాటిని జీవంతో చూసేది లేకుండా అయిపోయింది. అలాంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారంటారు మాస్టర్ గారు. మన పట్టణాలు ఎలాంటి వాళ్ళు పెరుగుతున్నారంటే సహజ జంతువులైనటువంటి ఈ ఆవులు, గేదెలు, అలాగే కోళ్ళు, వీటి గురించి కూడా తెలియకుండా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పరికరాల నుంచి వస్తున్నాయి అనే స్థితిలో, డైరీ ఫామ్లోని పరికరాల నుంచి అనే స్థితిలో మన పట్టణం వాళ్ళు పెరుగుతున్నారు. పిల్లల పరిస్థితి కూడా అలానే ఉంది అని. దానికి తోడు తమ కుటుంబ అవసరాలకు మించి మరేమీ తెలియని, చూడని వారే ఎక్కువ. అంటే ఎట్లా మనం ఏదో అన్నీ అనుకుంటాం కానీ యాక్చువల్గా గద్దలు కట్టేసుకొని మనకు కావాల్సినవి మన అవసరాలు తప్పించి మిగిలిన విషయాలు ఏవి తెలుసుకోవటానికి కానీ చూడటం కానీ అలా ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా తక్కువ అంటున్నారు. అందుకని మన అవసరాలకు మించి, తమ కుటుంబ అవసరాలకు మించి మరి ఏమీ తెలియని, చూడని వారే ఎక్కువ. ఆ తర్వాత తరాల పిల్లలు కుటుంబం యొక్క అవసరాలు తెలియకుండా తమ ఇష్టాయిష్టాలు మాత్రమే పట్టించుకునేవారుగా రూపొందుతున్నారు. సమిష్టిగా మానవ జాతి కూడా తాత్కాలికమైన తమ అవసరాలు, క్షణికమైన సుఖాలు, ఆడంబరాలు, రాజకీయ ప్రాబల్యం గురించి మాత్రమే ప్రాకులాడుతున్నది. మానవ జాతి అంతా కూడా ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? తాత్కాలికమైనటువంటి తమ అవసరాలు, క్షణికమైన సుఖాలు, ఆడంబరాలు, రాజకీయ ప్రాబల్యముల గురించి మాత్రమే ప్రాకులాడుతున్నది. తన మానవత్వాన్ని మరచింది. ప్రకృతిలో తానొక భాగము మాత్రమేనన్న సంగతి మరచింది. ఈ ప్రకృతి వ్యవస్థ యొక్క మనుగడపై తన శాశ్వతమైన మనుగడ ఆధారపడుతుంది. ఆ సంగతి తిరిగి కనుగొన్న వారిని గొప్ప విజ్ఞానవేత్తలుగా గుర్తించి గౌరవించుకోవాల్సిన దుస్థితికి వచ్చాము. చూడండి, ఇక్కడ కూడా అంతే. ప్రతి సింపుల్ అక్కడ చేసేది ఇక్కడ పెద్ద విశేషం. అలాగే సాధారణంగా ఉండేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇట్లా గుర్తించిన వాళ్ళని విజ్ఞానవేత్తలుగా మనం గుర్తించి గౌరవించుకోవాల్సిన దుస్థితికి వచ్చాం. ఇదే పరిస్థితి కొనసాగితే మానవ జాతికి మనుగడే లేదని గుర్తించి విదేశీ మేధావులు ఎందరో జీవితం యొక్క విలువ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగాలంటే ప్రకృతి పట్ల ప్రేమ గౌరవాలు సామాన్యులకు పెరగాలని గుర్తిస్తున్నారు. అత్యాధునికమైన ఇట్టి పోకడల గురించి తెలియని నేటి మన విద్యావంతులకు వినాయక చవితి వంటి వేడుక విడ్డూరం అనిపించడం సహజం. నేటి విదేశీయ విజ్ఞానవేత్తలందరూ కనుగొన్న జీవిత సత్యాలు అనాదిగా విఘ్నేశ్వర పూజలో ఇమిడి ఉన్నాయని తెలియాలంటే నిర్మాణాత్మకమైనటువంటి పరిశోధన అవసరం. ఇప్పుడంతా కూడా పరిశోధన ఏం లేకుండా అన్నీ మూఢనమ్మకం ఈ రోజులు అలా కొట్టిపడేస్తూ ఉన్నారు. కానీ మాస్టర్ గారు దానికి అటువంటి యోచన ఇవన్నీ ఎంతో అవసరం అంటున్నారు. అయితే విఘ్నేశ్వరుని ఆరాధిస్తే విఘ్నాలు తొలగుతాయన్నది నిజమా? మనం ఎందుకు పూజ చేస్తాం విఘ్నేశ్వరుడికి అంటే ఆ విఘ్నాలు తొలగాలని. అయితే మరి విఘ్నేశ్వరుని ఆరాధిస్తే విఘ్నాలు తొలగుతాయనేది నిజమా? దేశమంతా వినాయక చవితి చేసుకుంటారు కదా, ఎవరి జీవితాల్లోనూ విఘ్నాలు, కష్టాలు లేవా అంటారేమో. మరి అందరూ చేసుకుంటున్నారు కదండి, మరి ఎవరి జీవితాల్లోనూ దేశమంతా చేసుకుంటున్నారు కదా, మరి విఘ్నాలు, కష్టాలు లేవా అంటారేమో. విఘ్నాలు, కష్టాలు స్థూలంగా 3 రకాలని చెప్పవచ్చు అంటున్నారు మాస్టర్ గారు. అనివార్యంగా ప్రకృతిలో సంభవించే పరిణామాల వలన కలిగేవి. మొదటిది అనివార్య కారణాల వల్ల ప్రకృతిలో కలిగేవి. అవేంటి? మరణము, జబ్బు, భూకంపము, యుద్ధము మొదలైన వాటి వలన కలిగే విఘ్నాలు ఒక రకం. సమాజంలోని సాటివారి వలన కలిగే విఘ్నాలు కొన్ని రకాలైన రైలు, బస్సులు,
ఇంకా విమానాలు మొదలైన వాహన ప్రమాదాలు, మత కలహాలు, రాజకీయ కల్లోలము, అవినీతి, దొంగతనము, బాధ్యతారాహిత్యముల వలన కలిగే విఘ్నాలు, ఇలాంటివి రెండో రకం. మన ఏకాగ్రత లోపం వలన రాగద్వేష వ్యామోహాదుల వలన కలిగే విఘ్నాలు మూడవ రకం. 3 రకాలుగా చెప్పారు మాస్టర్ గారు ఎలాంటి విఘ్నాలు ఉంటాయో. మొదటిది ఏంటంటే ప్రకృతి వలన సంభవించే పరిణామాల వలన కలిగేవి. మరణము, జబ్బు, భూకంపము, యుద్ధము మొదలైన వాటి వలన కలిగే విఘ్నాలు ఒక రకం. సమాజంలోని సాటివారి వలన కలిగే విఘ్నాలు కొన్ని రకాలైన రైలు, బస్సులు, ఇంకా విమానాలు మొదలైన వాహనాల ప్రమాదాలు, ఈ మత కలహాలు, రాజకీయ కల్లోలము, అవినీతి, దొంగతనము, బాధ్యతారాహిత్యం వలన కలిగే విఘ్నాలు, ఇలాంటివి రెండో రకం. మన ఏకాగ్రత లోపం వలన రాగద్వేష వ్యామోహాదుల వలన కలిగే విఘ్నాలు మూడవ రకం. మూడోది మన చేతిలో ఉన్నదన్నమాట. సామాన్యంగా మొదటి రకమైన ఇబ్బందుల గురించి ఎవరు ఏమీ చేయలేరు. ప్రకృతిలో వచ్చే వాటికి మాస్టర్ గారు అంటున్నారు ఎవరు ఏం చేయలేరు. మిగిలిన రెండు రకాల ప్రమాదాలు మానవయత్నంతో నివారించుకోవడం కనీసం సిద్ధాంతపరంగానైనా సాధ్యమే. అంటే మనం జాగ్రత్తగా ఉంటే అనే ఆలోచన మనకు వస్తుంది కదా, కాబట్టి ఆలోచన సిద్ధాంతపరంగా మాత్రం సాధ్యమే అంటున్నారు. పై సూచించిన విఘ్నేశ్వర పూజలోని అంతరార్థం విపులీకరించి సమాజాన్ని ప్రబోధించగలిగితే రెండవ రకమైన ఇబ్బందులు నివారణ అవుతాయి. అందులో అంతర్భాగంగానో అతి ప్రధానంగానో మూడవ రకమైన విఘ్నాలను నివారించుకోవడమే. మళ్ళీ బేసిక్గా మన దగ్గరికే వచ్చాయన్నమాట. ఇందుకు తత్వం మెరిగి విఘ్నేశ్వరుని పూజ చేయాలి. సూక్ష్మ మెరిగి నిత్యము పూజా ధ్యానాదులు చేస్తే బుద్ధి సూక్ష్మము ఏకాగ్రము అవుతుంది. ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం అంటే వివేకం పెరుగుతుంది. అంతటితో వ్యామోహాలు తొలగుతాయి. వివేకం పెరిగితే వ్యామోహాలు తొలగుతాయి అంటున్నారు. అధిక న్యూనతల వంటి భ్రాంతులు తొలగి మానవ జీవిత మనుగడకు అవసరమైన అంశాలకు మాత్రమే వ్యక్తి ప్రాధాన్యం ఇవ్వగలుగుతాడు. ఇవాళ ఏంటంటే మనకి ఎక్కువ మందిలో కనపడే సమాజంలో అధిక న్యూనతలు, ఈ రెండు కూడా భ్రాంతులు ఎక్కువ మందిలో ఉంటాయి. మేము వాళ్ళకంటే ఎక్కువ, మేము వాళ్ళకంటే తక్కువ, లేకపోతే ఇట్లా ఎంతసేపటికి ఇలాంటి భావాలతోటే ఉంది. కాబట్టి అలాంటివి తొలగి మానవ జీవిత మనుగడకు అవసరమైనటువంటి అంశాలకు మాత్రమే వ్యక్తి ప్రాధాన్యం ఇవ్వగలుగుతాడు. పైన వివరించిన విఘ్నేశ్వర పూజతత్వాన్ని అతడు ఎరగటం వలన ప్రకృతి పట్ల, సాటి మానవుల జీవుల పట్ల సరియైన రీతిన ప్రవర్తించగలుగుతాడు. అంటే ఆ తత్వం తెలుసుకొని ఆయన పూజించటం వల్ల సరైన రీతిన ప్రవర్తించగలుగుతాడు. అలా జీవించగలగడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అనివార్యమైన కష్టసుఖాల పట్ల నిర్లిప్తంగా ఉండగలుగుతాడు. ఇలా సమాజంలో ఎంతమంది చేయగలుగుతారన్న దాన్ని బట్టి ఆ వ్యక్తి సమాజాల మనుగడ నిర్ణయం అవుతుంది. ఏ విధంగా చూసినా అవగాహన కూడిన విఘ్నేశ్వర పూజ ఒక వినాయక చవితి నాడే కాక సాధ్యమైనంత తరచుగా చేస్తూ ఉండవలసిందే. మన మీద సంవత్సరానికి ఒకసారి చేయటం కాకుండా, ఎందుకంటే ఆ తత్వం అంతా అందులో ఇమిడి ఉందన్నమాట. ఇంతవరకు నేటి విజ్ఞానానికి సామాన్యమైన యోచనకు అందుబాటులోనే ఉన్న అంశాలను స్మరించాం. కానీ మహనీయులు ఇంకా నిగూఢ మహత్తర అంశాలను మన దృష్టికి తెచ్చారు. ఇప్పుడు దాకా చేసిన ఆలోచన అంతా కూడా ఏంటి? సామాన్యమైన ఆలోచన. అంటే మన మనుగడికి చెట్లు ముఖ్యం, నీరు ముఖ్యం, భూమి ముఖ్యం, ఇన్ని జంతుజాలాలు, మనం కూడా అందులో ఒక భాగమే, అందులో అంతర్భాగమే. మిగిలిన వాటి అన్నింటినీ మన అవసరాలకు మించి దేన్ని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అని అట్లా ముందు వాటిని గౌరవిస్తూ ప్రకృతిని, ఆ రూపంలో ప్రకటమైన ప్రకృతిని, ఆ ప్రకృతి రూపంలో ఈ సృజనాత్మక శక్తి ఏదైతే సృష్టిస్తుందో దాన్ని గౌరవించడం, ఇవన్నీ తెలుసుకొని మనం చేస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు ఇది నార్మల్ ఆలోచనే. కానీ మాస్టర్ గారు అంటున్నారు వీటన్నిటికంటే కూడా మహాత్ములు ఇంకా నిగూఢమైనటువంటి మహత్తర అంశాలను మన దృష్టికి తెచ్చారు. అంటే ఇవన్నీ మనం వేరు అనుకునే భావనలో ఉన్నాం. అంటే ఇప్పుడు ఇవన్నిటిలోంచి మనం లాభం పొంది మన మనుగడకి ఇవన్నీ అవసరమని తెలుసుకున్నా ఇవన్నీ మనకి వేరువేరుగా కనపడుతూ ఉన్నాయి. కానీ మహనీయులు ఇంకా నిగూఢ మహత్తర అంశాలను మన దృష్టికి తెచ్చారు. ఉదాహరణకు శ్రీ సాయిబాబా చరిత్ర స్మరించండి. ఆ చరిత్ర అన్ని జీవుల రూపాలలో వ్యక్తమయ్యే జీవశక్తి లేక ఆత్మ ఒక్కటేనని తెలుపుతుంది. అది మళ్ళీ బాబా దగ్గరికి వచ్చేసరికి
మాస్టర్ ఏమంటున్నారు, ఇప్పుడు ఇన్నిగా ఉండి సేవ చేస్తూ ఆ పరమాత్మ శక్తి ఉన్నా కానీ వాస్తవానికి మహనీయుల రూపంలో మనకేం తెలుస్తుంది అంటే ఇవన్నీ కూడా వేరు కాదు, వీటన్నిటిలోంచి ప్రకటమయ్యేది ఒకే ఆత్మ లేకపోతే జీవశక్తి అని తెలుపుతుంది. కాకుంటే మన చైతన్యం ఆ స్థాయికి వికసించనందువలన మాత్రమే మనకట్టి అనుభవం కలగటం లేదని సంపూర్ణంగా వికసించిన సాయినాథుడు అనుక్షణము సర్వజీవులతోనూ తాదాత్మాన్ని అనుభవించారని 6 దశాబ్దాల పాటు ఆయనను దర్శించిన వారందరూ గమనించారు. మరి మనకెందుకు అనిపించట్లేదండి? బాగా కనిపిస్తే మనకు కూడా అనిపించాలి కదా. అంటే మాస్టర్ చెప్తున్నారు, మన చైతన్యం ఇంకా అలా వికసించకపోవడం వల్ల మనకి ఇవన్నీ అన్ని జీవుల్లోనూ ఒకే చైతన్యం ఉంది అన్న మనకి అనుభవం కలగట్ల. కానీ అదే చైతన్యం వికసించినటువంటి సాయినాథుడు లాంటి వాళ్ళలో అంటే మహనీయులందరిలో కూడా సంపూర్ణంగా వికసించిన సాయినాథుడు అనుక్షణము కూడా అంటే అంతగా వికసించిన చైతన్యంతో ఉన్నటువంటి సాయినాథుడు అనుక్షణం ఎలా ఉన్నారు అంటే సర్వజీవులతోనూ తాదాత్మ్యం చెంది ఉన్నారు. అది ఒకరిద్దరికా అంటే కాదు, 6 దశాబ్దాల పాటు 60 సంవత్సరాల పాటు ఆయన దర్శించిన వారందరూ గమనించారు. అంటే అదే నిజమైన గణపతి తత్వం అని వ్యాసారంభంలో చేసిన వివరణ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే గణపతి తత్వం అనేది సమిష్టి సృష్టి అంటే ఒకే ఇన్ని రకాలుగా వేరుగా లేదు అని ఒకే తత్వంలో జీవజాలం, జంతుజాలం, తర్వాత మానవ రూపం, అలాగే వృక్షాలు, మట్టి, నీరు, ఇవన్నీ ఎట్లా సృష్టిలో ఉన్నవన్నీ కూడా సమగ్ర రూపంగా ఎలా మనం ఆయన రూపాన్ని చూస్తూ ఉన్నామో వాస్తవానికి మాస్టర్ ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే అసలు నిజమైన తత్వం అంటే నిజమైన గణపతి తత్వం అంటే ఏంటి? అంతటా ఉన్న ఒకే చైతన్యం అని. అందుకే అది మనకి బాబా రూపంలో ఇంకా ప్రకటమైంది మహాత్ముల రూపంలో. కాబట్టి అట్లా దర్శించిన వారందరూ గుర్తించారు అదే నిజమైన గణపతి తత్వం అని వ్యాసారంభంలో చేసిన వివరణ చూస్తే మీకు తెలుస్తుంది. అందుకే అంతటి గురువు లభించిన తర్వాత వివిధ దేవతలను ఆరాధించవలసిన అవసరం ఉండదు. గురువు లభించిన తర్వాత మళ్ళీ అందుకనే వివిధ దేవతలని ఆరాధించవలసిన అవసరం ఎందుకు ఉండదంటే అన్నిట్లోంచి ప్రకటమయ్యేది ఏదైతే ఉందో అదే పరమాత్మ చైతన్యంగా మనకి గురువు లభించారు కనుక. కాబట్టి అంతేకాదు ఆయన చరిత్ర చదివిన తరువాత విఘ్నేశ్వర తత్వము అర్థమైనట్లు మనకి ఇంకే విధంగానూ వివరించిన హృదయగతం మాత్రం కాదు అంటున్నారు. ఈ ముసలాడు చాలా టక్కరి, ఎడికి ఆహ్వానం కనిపెట్టాడంటారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అది మాస్టర్ మనకి వినాయక చవితి సందర్భంగా గణపతి తత్వం అది ఈ సృష్టి మొత్తానికి ఒకే పరమాత్మ చైతన్యానికి సంకేతంగా ఉన్న అది మహనీయుల రూపంలో నిజంగా మనకి బాబా ఎలా దాన్ని ఇంకా నిగూఢంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని మన అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి అంటే 60 సంవత్సరాల పాటు తను దర్శించిన వారందరికీ కూడా అనుభవాన్ని ప్రసాదించారు. అంటే ప్రతి జీవితోనూ ఆయన తాదాత్మ్యం చెంది ఉంటారు అనే విషయాన్ని